ఈ రోజు నేను మీకోసం ఒక కొత్త స్టోరీతో నేను మీ ముందుకు వచ్చాను. రైట్, ఈ రోజు మనం స్టోరీలో నేర్చుకోబోతున్న ఒక అమ్మాయి గురించి నేర్చుకోబోతున్నాం. ఆ అమ్మాయి ఏం చేసిందో, ఆ అమ్మాయి చివరికి లైక్ ఏమి తను ఆశించిన దాన్ని ఎలా సంపాదించుకుందో చూసుకుందాం. ఇక్కడ ఉన్న మీ అందరికీ కూడా చాక్లెట్స్ అంటే ఇష్టమా పిల్లలు? చాక్లెట్స్ అంటే ఇష్టం కదా అందరికి. అండ్ బెలూన్స్ కూడా. బెలూన్స్ అంటే ఇష్టమా కదా? ఇష్టం కదా? రైట్. ఎంతమందికి బెలూన్ అంటే ఇష్టం లేదు? అందరికి ఇష్టం కదా బెలూన్ అంటే. సో ఇక్కడ మనం ప్రతిరోజు మన మమ్మీ డాడీని, మన మమ్మీ నాకు చాక్లెట్ కావాలి, లేకపోతే మమ్మీ నాకు బ్యూటిఫుల్ టెడీ పేర్ కావాలి, లేకపోతే బ్యూటిఫుల్ బ్యాగ్ కావాలి అని అడుగుతాం కదా. మనం ఈ స్టోరీలో ఈ అమ్మాయి తనకున్న ఇంట్రెస్ట్ ఏంటో, ఇంకా తను ఏం చాలా స్పెషల్ గిఫ్ట్ పొందుకుందనమాట. అదేంటో మనం చూద్దాం. రైట్. ఊర్లో, ఆ ఊరు పేరు వేల్స్. ఈ ఊర్లో ఒక అమ్మాయి ఉండేదన్నమాట. ఆ అమ్మాయి పేరు మేరీ. ఏం పేరు అమ్మాయి పేరు? మేరీ. మేరీ. మేరీ వాళ్ళు చాలా పూర్ ఫ్యామిలీ నుండి వచ్చారనమాట. చాలా పేదవాళ్ళనమాట. చూడండి, వాళ్ళ మమ్మీ ఇక్కడ మీకు ఇమేజ్ లో కనబడుతుంది కదా, వాళ్ళ డాడీ, వాళ్ళ మమ్మీ, తను. ఆ ఇంట్లో వాళ్ళ మమ్మీ, వాళ్ళ డాడీ, తను ఉండేవాళ్ళనమాట. అయితే మేరీ వాళ్ళు చాలా పూర్ ఫ్యామిలీ కాబట్టి ఏమైంది, తను చదువుకోవడానికి వాళ్ళ దగ్గర కావాల్సిన డబ్బులు లేకపోయినాయి అనమాట. ఆమె అసలు మనలాగా మీలాగా మీరంతా బాగా రోజు స్కూల్కి వెళ్తున్నారు కదా పిల్లలందరూ, రైట్. ఆమె అలా స్కూల్కి వెళ్ళడానికి, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఇంకా వాళ్ళ ఊర్లో అసలు స్కూల్ కూడా లేదనమాట. రైట్. అట్లానే మేరీ ఏం చేసేదంటే ఎవ్రీ సండే తను వాళ్ళ మమ్మీ వాళ్ళతో కలిసి, చూసారా ఇక్కడ ఏం కనపడుతుంది ఇక్కడ? చర్చ్. రైట్, వెరీ గుడ్. రైట్. ఆమె వాళ్ళ మమ్మీ డాడీతో కలిసి ఎవ్రీ సండే కూడా చర్చ్ కి వెళ్ళేదన్నమాట. అయితే అక్కడ చర్చ్ లో పాస్టర్ గారు బైబిల్ ఓపెన్ చేసి బైబిల్లో చెప్తున్న స్టోరీస్ అన్ని కూడా వినడానికి చాలా ఇంట్రెస్ట్ గా వినేదన్నమాట. ఎంత ఇంట్రెస్ట్ అంటే ఆమెకి బైబిల్లో దావీదు, ఇంకా గొలియాదు, ఇంకా నోవా, ఆ స్టోరీస్ అంటే చాలా ఇష్టం అన్నమాట పిల్లలు. సో ఇక్కడ ఆమె ఈ స్టోరీస్ వినేది చాలా జాగ్రత్తగా వినేది. మీలాగా ఇప్పుడు మీరు ఎలా వింటున్నారో ఆమె అలా చాలా జాగ్రత్తగా వినేదన్నమాట. కానీ అన్ని స్టోరీస్ గుర్తు పెట్టుకోవడానికి ఆమెకి చాలా కష్టంగా ఉండేదన్నమాట. ఎందుకో తెలుసా మీకు? ఎందుకు 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 కష్టంగా ఉండేది ఆమెకి? చదవడం రాదు, ఇంకా రాయడం రాదు, ఇంకా తన దగ్గర బైబిల్ కూడా అప్పట్లో లేదన్నమాట. సో చాలా కష్టంగా ఉండేదన్నమాట. సో తర్వాత ఆమె ఏం చేసిందంటే, ఆమెకి ఎట్లా అయినా నేను చదువుకోవాలి, ఎలా అయినా నేను రాయడం చదువుకోవడం నేర్చుకోవాలి అని చాలా ఇష్టపడేదన్నమాట. అయితే ఒక రోజు ఏమైందంటే, నెక్స్ట్ ఇదిగోండి, చూసారా ఇక్కడ ఈ వీడియోలో వాళ్ళ మమ్మీ డాడీతో కూర్చొని జాగ్రత్తగా స్టోరీ వినేదన్నమాట. నెక్స్ట్ సో ఆమె బాధపడుతూ ఉండేదన్నమాట. అరే నేను ఎలా అయినా నేర్చుకోవాలి చదువు, ఎలా అయినా నేను బైబిల్ చదువుకోవాలి, ఇంకా గుర్తు పెట్టుకోవాలి అని చాలా ఇంట్రెస్ట్ ఉండేదన్నమాట అమ్మాయికి. అయితే ఒక రోజు ఏమైంది తెలుసా పిల్లలు మీ అందరికి? వాళ్ళ డాడీ వచ్చేసి ఒక గుడ్ న్యూస్ చెప్పాడనమాట ఆమెకి. ఏంటి ఆ గుడ్ న్యూస్ అంటే, మేరీ చూడు, మన ఊర్లో కూడా స్కూల్ స్టార్ట్ చేస్తున్నారు అని ఆ విషయం చెప్పగానే మేరీ గట్టిగా అరిచేసి గంతులు వేస్తున్నట్టు జంప్ చేస్తుంది. ఓ ఏ అని జంప్ చేస్తుంది అనమాట. ఎందుకు? ఆమెకి చదువుకోవడం అంటే బాగా ఇష్టం కదా. సో ఇన్ని రోజులు వాళ్ళ ఊర్లో అసలు స్కూలే లేదనమాట, అందుకని ఆమె చదువుకోలేకపోయింది. సో అప్పుడు ఆమె ఏం చేసిందంటే, నేను ఎట్లయినా మంచిగా చదువుకొని మంచిగా రాయడానికి నేను నేర్చుకోవాలి, బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కటి చదువుకోవాలి అని తను అనుకుందనమాట. సో ఆ రకంగా
తను తనకున్న కోరికను నెరవేర్చుకుంది. చూడండి పిల్లలు, ఇక్కడ తను శ్రద్ధగా ఇంట్రెస్ట్ గా తను చదువుకోగలిగింది, రాయడం నేర్చుకుంది, చదవడం నేర్చుకుంది అనమాట. నెక్స్ట్ తర్వాత ఆ ఊర్లో ఒక చాలా రిచ్ లేడీ ఉండేదన్నమాట. ఒక రిచ్ లేడీ ఉండేదన్నమాట. ఆ ఊర్లో చాలా ధనవంతురాలు ఉండేదన్నమాట. అప్పట్లో పిల్లలు బైబిల్ అనేది చాలా తక్కువ మంది వాళ్ళ ఇంట్లో ఉండేదన్నమాట. ఈమె పేరేంటంటే ఎవెన్స్ అన్నమాట. ఈమెకి తెలుసు అన్నమాట, మేరీకి బైబిల్ చదవడం అంటే చాలా ఇష్టం అని ఈమెకి తెలుసు అన్నమాట. అయితే ఒక రోజు ఈమె ఏం చేసిందంటే మేరీని వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసింది అనమాట. ఎందుకు? మేరీకి బైబిల్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి వాళ్ళ ఇంటికి వచ్చి బైబిల్ చదువుకోవడానికి ఆమెని ఇన్వైట్ చేసింది. సో తర్వాత నెక్స్ట్ మేరీ వాళ్ళ ఇంట్లోకి ఎంటర్ అవగానే ఒక పెద్ద బైబిల్ చూసారు అక్కడ. ఒక పెద్ద బైబిల్ మంచిగా టేబుల్ మీద అరేంజ్ చేసి మంచిగా క్లాత్ వేసి అక్కడ పెట్టుంది. అది చూడగానే మేరీ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అబ్బో, నేను ఇన్ని రోజులకి బైబిల్ చూస్తున్నాను కదా అని చెప్పి చాలా ఎక్సైట్ అయింది అనమాట బైబిల్ తీయడానికి అనమాట. అయితే అప్పుడు ఒక డెసిషన్ తీసుకుందామా. ఏం డెసిషన్ అంటే, ఎలా అయినా నేను కూడా నా సొంత బైబిల్ నేను కొనుక్కోవాలి, నా సొంత బైబిల్ నేను సంపాదించుకోవాలి అని ఒక ఆశ కలిగిందనమాట తనకి ఆ బైబిల్ చూసిన తర్వాత. నెక్స్ట్ సో తర్వాత మేరీ అలా బైబిల్ చదివిన తర్వాత ఇంటికి వెళ్ళి ఒక ఆలోచనలో పడింది. ఏంటా ఆలోచన? తను ఎలా అయినా బైబిల్ కొనుక్కోవాలనుకుంది. పిల్లలు, దానికోసం తను ఏమేం చేసింది తెలుసా మీకు? తను చాలా చిన్న ఏజ్, 7 to 10 years లోపు ఉంటుంది తనకి. చూసారా, ఆమె కొన్ని గుడ్లు అమ్మింది, తర్వాత బట్టలు కుట్టింది, తర్వాత కట్టలు తీసుకొచ్చి అన్ని కూడా గ్యాదర్ చేసి అమ్ముకుంది అనమాట. అమ్మి ఆ డబ్బులన్నీ, ఆ మనీ ఏమైతే వస్తాయో అవన్నీ ఏం చేసింది? కిడీ బ్యాంక్ లో దాచుకుంది కదా. సో అక్కడి నుంచి తను 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 or 6 months కూడా కాదు, ఆమె 6 years ఆమె ఏం చేసింది? అలా పనులు చేసి డబ్బులన్నీ దాంట్లో జమ చేసుకుంది అనమాట, పోగు చేసుకుంది. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమైందంటే, నెక్స్ట్ ఆమె చాలా గ్యాదర్ చేసుకున్న అమౌంట్ చూడండి, చూసి ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమ్మయ్య, ఇంకా నాకు బైబిల్ కొనుక్కోవడానికి సరిపడా అమౌంట్ నాకు దొరికింది. సో నేను ఎట్లయినా బైబిల్ కొనుక్కుంటాను, ఇప్పుడు నా ఓన్ బైబిల్ నాకు ఉంటుందని చాలా హ్యాపీగా ఫీల్ అయింది అనమాట. చాలా ఎక్సైట్మెంట్ గా ఉండే అనమాట, నా బైబిల్ నాకు ఉండాలి అని. తర్వాత ఆమె ఏం చేసిందంటే, వాళ్ళ అప్పట్లో పిల్లలు మనకి ఎక్కడికి వెళ్ళాలన్నా కార్లు కానీ బైక్లు కానీ ఏమీ లేవు, సైకిల్స్ కూడా లేవన్నమాట. ఎంత దూరం వెళ్ళాలన్నా కూడా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళనమాట. అయితే వాళ్ళ ఊరు నుంచి ఒక వేరే ప్రదేశంలోనే బైబిల్స్ దొరుకుతాయి. వాళ్ళ ఇంటి దగ్గర కాదు దొరికేది, వాళ్ళ ఇంటి బుక్ స్టాల్ లో కూడా దొరకవు, చాలా దూరం వెళ్ళాలన్నమాట. బాలా అనే ప్లేస్ కి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ బాలా అనే ప్లేస్ కి ఆమె అక్కడికి వెళ్ళి బైబిల్ కొనుక్కోవాలన్నమాట. అయితే ఆమె అస్సలు శ్రమ పడకుండా ఏం చేసింది తెలుసా మీకు? వాళ్ళ మమ్మీ హెల్ప్ తీసుకోలేదు, వాళ్ళ డాడీ హెల్ప్ తీసుకోలేదు, ఎవరు హెల్ప్ తీసుకోకుండా తను ఒక్కతే అంత దూరం, నియర్లీ 47 kilometers తను నడుచుకుంటూనే వెళ్ళింది పాపం. నెక్స్ట్ నడుచుకుంటూ వెళ్తూ పాపం ఆమెకి కాళ్ళకి, చూసారా పిల్లలు, చెప్పులు కూడా లేవు ఆమెకి. సో నడుచుకుంటూ బాగా కాళ్ళకి మొత్తం బ్లడ్ అవుతుంది, అయినా కూడా దానంతా ఆమె కేర్ చేయకుండా నేను ఎట్లయినా తొందరగా రీచ్ అయ్యి తొందరగా నేను ఆ ప్లేస్ కి వెళ్ళాలనుకుంది. సో నెక్స్ట్ డే ఆమె ఆ ప్లేస్ కి రీచ్ అయింది అనమాట. ఒక ఆమె చూడండి, ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడుగుతుంది. సో అక్కడ ఆమె అంటుంది, నేను ఎక్కడ ఎవరి ఇంట్లో నేను ఉండను, నేను బైబిల్ కొనుక్కోవడానికి ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి అంటదన్నమాట. అన్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తుందంటే, పరిగెత్తుకొని ఇక్కడ ఉన్నాడు కదా పాస్టర్ గారు అనమాట, ఆయన దగ్గరికి వెళ్తుందన్నమాట. ఆ పాస్టర్ గారి పేరు ఏంటంటే చార్ల్స్ అన్నమాట. ఏం పేరు? పాస్టర్ గారి పేరు చార్ల్స్. సో ఆయన దగ్గరకు వెళ్ళి చాలా సంతోషంగా, పాస్టర్ గారు, నేను చాలా దూరం నుంచి వచ్చాను, నాకు బైబిల్ కొనుక్కోవడానికి నేను ఇక్కడికి వచ్చాను, నాకు తొందరగా బైబిల్ ఇచ్చేయండి, నేను వెళ్ళిపోతాను అని అడుగుతుంది అనమాట.
అడిగితే ఆ పాస్టర్ గారు ఆ అమ్మాయిని అట్లానే చూస్తా ఉంటాడనమాట. తర్వాత నెక్స్ట్ ఏమవుతుందంటే, ఆమె నా సొంత బైబిల్ నాకు కావాలి, నా సొంత బైబిల్ నేను ఎట్లయినా కొనుక్కోవాలి అని అనుకుంటుంది అనమాట. చూడండి ఎంత సంతోషంగా, ఎంత హ్యాపీగా తన దగ్గర పాస్టర్ గారి దగ్గర అడుగుతుంది. అయితే పాపం ఏమైంది తెలుసా మీకు, నెక్స్ట్ తర్వాత పాస్టర్ గారు, అయ్యో ఐఎమ్ వెరీ సారీ, నా దగ్గర బైబిల్స్ అసలు ఏమీ లేవు, ఉన్న బైబిల్స్ అన్ని కూడా అయిపోయాయని పాస్టర్ గారు చెప్తాడనమాట. అలా చెప్పగానే ఆమె ఇంకా కంటిన్యూగా ఏడవడం స్టార్ట్ చేస్తుంది అనమాట. జనరల్ గా మనం అందరం చాక్లెట్ లేకపోతే మమ్మీ మనకి ఇష్టమైన టాయ్స్ కానీ కొనకపోతే ఏడుస్తాం కదా, కానీ ఈమె ఎందుకు ఏడుస్తుంది? ఇక్కడ ఉన్న అమ్మాయి తన సొంత బైబిల్ కొనుక్కోవడానికి నేను చాలా ఇయర్స్ కష్టపడ్డాను పాస్టర్ గారు, 6 years నేను కష్టపడ్డాను, నాకు బైబిల్ కావాలి అని ఏడుస్తా ఉందన్నమాట. అయ్యో అలా చూడగానే ఆ పాస్టర్ గారు చాలా ఆ అమ్మాయి మీద జాలేసిందనమాట. ఏమన్నారంటే, అమ్మ నువ్వు ఏడవద్దు, నేనేం చేస్తానంటే నా దగ్గర ఉన్న బైబిల్ని నేను నీకు ఒక గిఫ్ట్ గా, నా దగ్గర ఒక కాపీ ఉంది నా బైబిల్, నేను నీకు గిఫ్ట్ గా ఇస్తాను అని చెప్పి ఆ బైబిల్ ని ఆమె చేతిలో పెట్టాడనమాట. పిల్లలు చూసారా, బైబిల్ ఎప్పుడైతే ఆమె చేతిలోకి వచ్చిందో ఏమైంది, ఆమె చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా నవ్వుతూ ఇంటికి వచ్చేసి వాళ్ళ మమ్మీ వాళ్ళందరితో షేర్ చేసుకుందనమాట. షేర్ చేసుకున్న తర్వాత పాస్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఒక ఆలోచన వచ్చిందనమాట పాస్టర్ గారికి. ఏంట ఆలోచన అంటే, ఒక చిన్న అమ్మాయి బైబిల్ కోసం ఎన్ని సంవత్సరాలు కష్టపడి ఇంత దూరం వచ్చి బైబిల్ తీసుకుంది కదా, సో ఎట్లా అయినా నేను బైబిల్ అందరికీ అందుబాటులో ఉండడానికి ఒక సొసైటీని క్రియేట్ చేస్తాను అని ఒక సొసైటీని తను ఆ రోజు చార్ల్స్ గారు క్రియేట్ చేశారనమాట. సో అలా ఇప్పటి వరకు మనకి బైబిల్స్ అందుబాటులో వచ్చాయంటే 144 సొసైటీస్, బైబిల్ సొసైటీస్ మనకి ఉన్నాయన్నమాట. సో మేరీ జోన్స్ చాలా చిన్న అమ్మాయి, చాలా పల్లెటూరు నుండి వచ్చింది, కానీ ఆమె ఆలోచన ద్వారా ఈ రోజు బైబిల్స్ అందరి చేతులలో ఉన్నాయి కదా. ఉన్నాయా? మీ అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయా? రైట్. సో అలా మన బైబిల్ చదువుతున్న ఒక బైబిల్ ఉందంటే బికాస్ ఆఫ్ మేరీ జోన్స్. ఆ అమ్మ పేరు ఏంటంటే మేరీ జోన్స్ అన్నమాట. సో మనం కూడా పిల్లలు మన ఓన్ బైబిల్, నాకు సొంత బైబిల్, మనం ఎలా అయితే ప్రతిది అడుగుతామో పేరెంట్ ని, మమ్మీ నాకు ఇది కావాలి, డాడీ నాకు ఇది కావాలి, సో మన ఓన్ బైబిల్ మనకి ఉండేలాగా చూసుకోవాలన్నమాట. మేరీ జోన్స్ లాగా మీరు కూడా ఆసక్తితో మీ ఓన్ బైబిల్స్ పెట్టుకోవడమే కాదు, దాన్ని చదువుతారని ఆశిస్తున్నాను. ఓవర్ టు సిస్టర్ కీర్తి.